పుస్తక ప్రియులకు పునఃస్వాగతం. ఈరోజు మనం ప్రేమ 4వ భాగం చూద్దాం. సంహిత ఆయనని అడిగి వెళ్ళి బర్ణాలు తెచ్చి ఆయన చేతులకు రాసింది. సంహిత పరుగు చూసి టీవీ చూస్తున్న రుక్మిణమ్మగారు రిమోట్ కంట్రోల్తో దాని పేక టక్కున నొక్కి ఏమైంది అని బిగ్గరగా అడిగింది. గుడ్డకరణ వాసన వస్తోందేమిటి అరిచింది. ఏం లేదు రుక్మిణి, కాగితంతో గిన్నె పట్టుకుంటే అంటుకుంది అని బిగ్గరగా జవాబు ఇచ్చారు. ఆదుర్దా తగ్గని ఆయన గొంతు కీచుగా వచ్చింది. ఏవండి? ఆవిడ కంగారుగా పిలుస్తోంది. ఆవిడ కంఠంలో లేవలేని అశక్తత. ఆయన బయటకు వచ్చారు. కానీ పీలికలుగా చిరిగి తడిసిన లాల్చి చేతులకి బర్ణాలు చూడగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అదేమిటి? ఏమైంది? అంది భీతిగా చూస్తూ. నాప్కిన్ అంటుకుంది. భయపడకు, ప్రమాదం జరగలేదులే. సంహిత దేవుడిలా వచ్చి నీళ్ల బకెట్ తెచ్చి నా మీద గుమ్మరించింది. ఏవండి? చేయి చాస్తూ దుఃఖంతో పిలిచింది. ఆయన దగ్గరికి వచ్చారు. ఆవిడ ఆయన పొట్ట చుట్టూ గట్టిగా చేతులు బిగించేసింది. ఆయనను తన నుంచి దూరం అయిపోతున్నట్టే ఆ కళ్ళలో భయాందోళనలు ముప్పిరిగొన్నాయి. మీకేమైనా అయితే నేను బావురుమంది. ఆయన ఆవిడని బుజ్జగిస్తున్నారు. సంహిత ఆయనని నంబరు అడిగి డాక్టర్కి ఫోన్ చేసింది. పావుగంటలో ఆయన వచ్చాడు. రాఘవేంద్రరావు గారికి అసలే లో బీపీ. ఆయన మందులు వ్రాసి ఇచ్చారు. చేతులకి మందు రాశారు. చేతులు అప్పటికే కమిలి వాచిపోయాయి. వారం రోజుల పాటు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమని అన్నారు. రుక్మిణమ్మగారు డాక్టర్ గారు చెబుతున్నంతసేపు కళ్ళు అప్పగించినట్టే ఆయన వైపు చూస్తోంది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. సంహిత సైకిల్ వేసుకుని వెళ్ళి మందులు కొని తెచ్చి ఇచ్చింది. సూప్ కాచి ఆయన చేత చెంచాతో తాగించింది. ఆ మర్నాడు భోజనం తనే వండి క్యారియర్తో తెచ్చి వారిద్దరికీ పెట్టింది. ఆ శేషుగాడి మూలంగా ఇంట్లో పనివాళ్ళు కూడా నిలవకుండా పోయారు అంటూ ఆమె బాధపడింది. ఒక ముసలమ్మ 2 రోజులుగా ఒకసారి వచ్చి ఇంట్లో పని అంతా చేసి వెళుతుంది. ప్రతిసారి రాఘవేంద్రరావు గారే ఆ పని మనిషి వెంట ఉండి ఇల్లంతా ఊడ్పించి దులిపించేవారు. ఆ బాధ్యత సంహిత మీద పడింది. ఆ గదుల్లో మొదటిసారిగా కాలు పెట్టిన సంహిత ఆశ్చర్యపోయింది. ఒకనాడు వారు ఎంత వైభవంగా బ్రతికారో ఆ గదిలో ఫర్నిచరే చెబుతోంది. 50 మందికి ఒకేసారి డిన్నర్ ఇచ్చే సెట్టు ఉంది. వెండి డిన్నర్ టీ సెట్లు ఉన్నాయి. ఒక గది మరీ అందంగా ఉంది. అది వాళ్ళ అమ్మాయి భువనేశ్వరిది. ఆడపిల్ల గది అని లతలు ఎంబ్రాయిడరీ చేసిన దిళ్ళు, పరుపులు, లేస్ కర్టన్స్, పూల కుండీలు తెలిసిపోతున్నాయి. గది నిండా రకరకాల వయసులో బిన్నీ ఫోటోలు ఉన్నాయి. తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్తో, టీచర్స్తో ఎక్స్కర్షన్కి వెళ్ళినవి ఎన్నో. ఆ గదిలో కాలు పెడితే ఆ గతంలోకి అడుగుపెట్టినట్టే ఉంది. ఓ ప్రక్కన ఆమె వాడే జలతారు చెప్పులు, మరో పక్క టేబుల్ మీద బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఆమె ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందన్నట్టే ఉంది. మరో గది మగపిల్లవాడి గదిలా ఉంది. ఆ గదిలో అభిషేక్ ఫోటోలు, తల్లితో, తాత, అమ్మమ్మలతో పెరటి ఆవరణలో ఉయ్యాల ఊగుతూ, తాతతో క్రికెట్ ఆడుతూ, కుక్కపిల్లతో ఆడుతూ, ఇవిగాక అమెరికాలో అతను చదువుకున్న స్కూల్వి, కాలేజీవి, అతని బామ్మతో ఫోటోలు ఉన్నాయి. బిజినెస్ పరంగా ఆఫీస్ రూమ్లో, కారు దగ్గర, అక్కడ ఫ్రెండ్స్తో బయట ప్రదేశాలకు వెళ్ళినవి ఉన్నాయి. సంహితకి అవి చూస్తుంటే చాలా విషాదంగా అనిపించింది. చచ్చిపోయిన కూతురు ఒక రకమైన వియోగమైతే, కుటుంబ పరిస్థితులకు దూరంగా ఉండాల్సి వచ్చిన మనవడిది మరో వియోగం. కూతురు పోయిన విషాదాన్ని మనవడి రాక కోసం వేచి చూస్తూ గడిపేసుకుంటున్నారు. రుక్మిణమ్మగారు వయసులో ఉన్నప్పుడు చాలా టీవీగా, అందంగా ఉంది. రాఘవేంద్రరావు గారి ముఖంలో వయసులో ఉండగా కూడా అదే నవ్వు, అదే మంచితనం. ఆ వారం రోజులు సంహిత వారి ఆలనా పాలన చూడడం తప్పనిసరి అయింది. సంహితకి ఇది ఆనందంగానే అనిపించింది. భార్యాభర్తలిద్దరికీ సంహిత అంటే ఇష్టమే. కానీ సంహిత పట్ల దృక్పథంలో తేడా ఉంది. సంహితకి ఇల్లు ఇవ్వటం మనకే ఉపకారం అయింది అనే భావన ఆయనది. ఆ అమ్మాయికి మనం ఉపకారం చేశాంగా, మనమూ పొందవచ్చు అనే ధీమా ఆవిడిది. ఆయనలో అణుకువ, ఆమెలో అధికారం. సంహిత నవ్వుకుంది. ఇద్దరూ పండిన పళ్ళలా, చూస్తేనే గౌరవం కలిగేలా ఉంటారు. వారు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు. తనకి వారి అండ చాలా నిశ్చింతతను కలుగజేస్తోందన్న మాట చాలా యథార్థం. ఇది చాలు అనుకునేది సంహిత. వారం రోజులు ఆయన మంచం మీదే ఉంటే సంహిత వారికి ఏమీ ఇబ్బంది లేకుండా కనుక్కునేది. ఒకసారి ఆయన సంహితని కూర్చోమని కలం కాగితం ఇచ్చి నేను చెప్పినట్లు రాయి అని ఆదేశించారు. సంహిత రాయసాగింది. ఉత్తరం తెలుగులోనే వ్రాయాలని చెప్పారు. చిరంజీవి అభిషేక్కి. డాడీ ఆశీర్వదించి వ్రాయినది. ఇక్కడ మమ్మీ నేను క్షేమం, అక్కడ నువ్వు మీ గ్రానీ క్షేమం అని తలుస్తాను. ఈ మధ్య నాకు చిన్న ప్రమాదం జరిగింది. టీ కాస్తూ చేతులు కాల్చుకున్నాను. నువ్వేం కంగారు పడవద్దు. మన అవుట్ హౌస్లోకి అద్దెకి వచ్చిన సంహిత
మమ్మల్ని కన్న తల్లిలా చూస్తోంది. ఇది ఏనాడో మాకు రుణం. చెబుతుంటేనే ఆయన కంఠం గద్గదికమైంది. అంత పెద్ద మాట వద్దు అంకుల్ అంది. నువ్వు వ్రాయమ్మా. ఇక్కడ ఏం జరిగినా వాడికి రాసుకోవడం మాకు అలవాటు. వాడికి ఉత్తరం రాస్తుంటే మాకు మా బిన్నీకి వ్రాసినట్టే ఉంటుంది అన్నారు. ఇంకా వివరాలు చెప్పారు. స్నేహితులవి, బంధువులవి, ముచ్చట్లు అవి. ఎన్ని ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగాయో, ఎవరెవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో 4-5 పేజీల సమాచార గ్రంథం అది. ఈ ఉత్తరం సంహిత వ్రాసిపెట్టింది అని వ్రాయించారు. చేతికట్టుతోనే వంకరటింకర అక్షరాలలో నిన్ను మనసారా తలుచుకుంటూ జీవితాంతం ఆనందంగా గడుపుతున్న డాడీ, మమ్మీ అని ఆయనే సంతకం పెట్టేశారు. ఆ దంపతులు ఎక్కడో సప్త సముద్రాల వెనుక ఉన్నట్లున్న మనవడిని నిత్యం తలుచుకుంటూ ఆ ముచ్చట్లతోనే సంబరంగా బ్రతకడం సంహితకి ఆశ్చర్యంగా ఉంది. వారి జీవితంలో అతన్ని గురించిన కబుర్లు ఒక్కటే వారికి ఆనందం కలిగించే విషయం అని సంహితకి అర్థమైంది. రాఘవేంద్రరావు గారికి చేతులు కాలిన తర్వాత ఆ 10 రోజుల్లో సంహితకి ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో క్షుణ్ణంగా తెలియటమే కాకుండా వారి దగ్గర చనువు కూడా ఎక్కువైంది. సంహిత అందుకే ఇప్పుడు ఆయన వాట్ అబౌట్ ఏ కప్ ఆఫ్ టీ అనగానే ఆనందంగా వంటింట్లోకి వెళ్ళిపోయి చకచకా కలిపి 3 కప్పుల్లో పోసి ట్రేలో పెట్టి తెచ్చి అతనికి మొదట ఇవ్వబోతే ఆయన భార్యను చూపించి లేడీస్ ఫస్ట్ అన్నారు. సంహిత రుక్మిణమ్మ గారికి ఇచ్చి ట్రే రాఘవేంద్రరావు గారికి తెచ్చి ఇచ్చింది. ఆయన ఒక కప్పు తీసి సంహితకి ఇస్తూ థ్యాంక్ యూ డియర్ అన్నారు. నో మెన్షన్ అంకుల్ అంటూ తీసుకుంది. ఆయన కప్పు తీసుకుని ట్రే టీపాయ్ మీద పెడుతూ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారేమిటి, మాటలు వినిపించే మధ్యాహ్నం అన్నారు. అవునంకుల్, అదే చెబుదామని వచ్చాను. మా ఊరి పూజారి గారు అబ్బాయి అరుణ్కి ఇక్కడ బ్యాంకులో జాబ్ వచ్చింది. అతను కొద్ది రోజులు ఏదైనా రూమ్ దొరికే వరకు మాతో పాటు ఉంటాడు. మీకు అభ్యంతరం లేదు కదా అంది. ఏం లేదు అన్నారాయన వెంటనే. అనేసరే కానీ మళ్ళీ భార్య ఏమంటుందో అని చూశారు. ఆవిడ టీ తాగుతూ కొద్ది రోజులైతే పర్వాలేదులే ఉండమను అంది. కొద్ది రోజులే అన్నట్టు షరతులా చెబుతూ అంది. కొద్ది రోజులే ఆంటీ నమ్మకంగా అంది. నీకు ఒకటి వచ్చింది, ఇస్తాను ఉండు. ఆయన లేచి వెళ్ళారు. ఏమిటది అంది. ఆయన చేతిలో కవరుతో తిరిగి వచ్చారు. సంహితకి ఇచ్చారు. ఏమిటిది ఆశ్చర్యంగా అంది. చూడు, చాలా అందంగా ఉన్న గ్రీటింగ్. నా బాధ్యతను పంచుకున్న నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభిషేక్ అని ఉంది. అంకుల్, మీరు నా గురించి చాలా ఎక్కువ వ్రాయించేశారు అంది. చాలా తక్కువే వ్రాయించాను. నేను వ్రాసిన దాన్ని బట్టి అభిషేక్ అర్థం చేసుకోగలడు. వాడిది ఎక్కరే మనసు అన్నారాయణ సగర్వంగా. సంహిత అవుట్ హౌస్కి వచ్చింది. అరుణ్ పెట్టి తెరిచి బట్టలు పుస్తకాలు క్రింద చిందరగా పడేసి బట్టలు సర్దుకుంటున్నాడు. ఒక్క నిమిషం సంహితకి చిరాకు వేసింది, కానీ ఏమీ అనలేదు. అరుణ్ పెరిగిన ఇల్లు ఎలాంటిదో సంహితకి తెలుసు. సంహిత చీకటి పడుతుండటంతో బయట తాడు మీద చలం ప్యాంట్లు షర్ట్స్ చల్లబడిపోతున్నాయని వెళ్ళి తెచ్చి మడతపెట్టి అతని పెట్టె మీద పెట్టింది. ఇల్లంతా సర్దింది. అరుణ్కి పుస్తకాలు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పింది. వంట చేసింది. అవుట్ హౌస్ ముందు సైకిల్ గంట వినిపించింది. సంహిత పరిగెత్తింది. చలం లోపలికి వస్తున్నాడు. నువ్వు దొంగవి అంది గుమ్మంలో నిలబడి. చలం నిరుత్తరుడయ్యాడు. ఇంటి వాళ్ళకి అద్దె ఇచ్చినట్లు నాకు చెప్పలేదేం అంది. అదా, ఇంకేంటో అనుకున్నాను అన్నాడు లోపలికి వస్తూ. అతని చేతుల్లో కూరల బుట్ట ఉంది. చెప్పు, అంత డబ్బు ఎక్కడిది నీకు? ఓవర్ టైం చేశాను. సగం కొలీగ్ని అప్పు అడిగాను. ఎలా తీరుస్తావు? ఓవర్ టైం చేసి నా మూలంగా కష్టం కదూ. నేనేమో ఎక్కువ అద్దెకి ఇల్లు తీసుకున్నాను. పాపం నువ్వు ఆ బాధ్యత మోస్తున్నావు. చాలే ఊరుకో. అప్పటికే పెరట్లో నుంచి ముఖం చేతులు కడుక్కుని టవలుతో తుడుచుకుంటూ అరుణ్ లోపలికి వస్తున్నాడు. ఇద్దరూ ఎవరికి వారే సంహిత వైపు ఆరాగా ఈ శాల్తీ ఎవరి ఇంట్లో అన్నట్లు చూశారు. సంహిత ఉత్సాహంగా ఇద్దరికీ పరిచయం చేసింది. భోజనమైన తర్వాత గిన్నెలు సర్దుతుండగా సంహిత ఉత్సాహంగా రహస్యంగా అరుణ్ మనతో ఉంటే మనకి ఇంకో 250 అద్దెలు కలిసి వస్తాయి కదూ, ఎంత హాయి అంది. ఇంకో మనిషిని చూడు, అప్పుడు 3 ఉంటే నువ్వు అసలు అద్దే కట్టనవసరం లేదు అన్నాడు కోపంగా. అతను చిరచిరలాడుతున్న ముఖంతో తన చావ తీసుకుని బయటకు పోయి వరండాలో పడుకున్నాడు. చలం అక్కడ చలి, రేపటికి బిగుసుకుపోతావు అంది సంహిత. ఏం బిగుసుకుపోనులే, ఇంట్లో చాలా వేడిగా ఉంది, రక్తం మరుగుతోంది అన్నాడు. సంహిత అరుణ్ని బయట వేసుకోమని చెప్పింది. నాకు చలి సంహిత, అసలే ఈ వాతావరణం కొత్త అన్నాడు అరుణ్ వణుకుతూ. నువ్వు అక్కడే పడుకోవాలి అంది. అరుణ్ చలం వైపు కిసుకుగా చూసి వెళ్ళి పడుకున్నాడు. ఒక రాత్రి వాళ్ళ మెలకువ వచ్చి చూస్తే అరుణ్ లోపలే బెడ్డింగ్ వేసుకుని ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. సంహిత బయటకు వచ్చి చూసింది. చలం నిద్రలో చలికి ముడుచుకుని ఉన్నాడు. తన దుప్పటి తెచ్చి అతనికి కప్పి వెళ్ళింది. అరుణ్ రాకతో
ఇంట్లో కొన్ని సుఖాలు మరికొన్ని ఇబ్బందులతో సంహిత సతమతమవుతోంది. అరుణ్ 5 గంటలకే నిద్రలేస్తాడు. వంట ఇంట్లో గిన్నెలు ఒక పక్కకి తోసి దేవుడి ఫోటోలు దీపపు కుందులు పెడతాడు. 5 గంటలకే స్నానం చేసి గంట వాయిస్తూ పూజా కార్యక్రమం నెరవేరుస్తాడు. అతను బిగ్గరగా చదివే మంత్రఘోష చలం సంహితల చెవుల్లో రాళ్ళు విసిరినట్టే మెలకువ వస్తోంది. చలం ఒకరోజు నిర్మోహమాటంగా చెప్పేశాడు, ఇదిగో ఈ ఇంట్లో మనం ముగ్గురం కలిసి ఉండాలి. ఒకరికి ఒకరు ఇబ్బంది అవ్వకూడదు. మీ మంత్రాలు మీరు నోట్లో చదువుకోండి. మీకు ఆ దేవుడికి అర్థమైతే చాలు. మిగతా వాళ్ళ ప్రాణాలు తీయనవసరం లేదు. సంహిత రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుంటుంది. అంత పొద్దుటే లేవలేదు అన్నాడు. అరుణ్ ముఖం చిన్నబోయింది. ఆ పూట అన్నం తినడం మానేశాడు. చలం మాటలు పట్టించుకోకలే. అయినా నువ్వు కాస్త నెమ్మదిగా చదువుకుంటేనే నయం అంది. నువ్వు చెబితే నేను వింటాను. మధ్య అతనెవరు నా మీద పెత్తనం చెలాయించడానికి అన్నాడు అరుణ్ ప్రసన్న వదనంతో. అతన్ని బస్టాప్కి చేర్చడం సంహితకి పెద్ద కార్యక్రమం అయింది. బస్టాప్ చాలా దూరం. సంహిత 9:30కి అతను సైకిల్ మీద తీసుకువెళ్ళి బస్టాప్ దగ్గర దించి వస్తోంది. సాయంత్రం వెళ్ళి తీసుకువస్తోంది. ఇది చూసి చలం చిరచరలాడిపోతున్నాడు. ఏమిటి, ఆడపిల్ల చేత సిగ్గు లేకుండా అంత చాకరీ చేయిస్తాడు? సైకిల్ రాకపోవటం ఏమిటి అసలు అన్నాడు. పోనీలెద్దు, ఆ టైంలో నేను ఖాళీగానే ఉంటానుగా. కొద్ది రోజులు సర్దుకుపోదాం. చలం, నువ్వు ఇలా చిరచరలాడితే అతను ఇంకెక్కడికైనా పోతాడు. మనకి 250 రూపాయల అద్దె భారం పడుతుంది. సంహిత ఆ ఇంటిని ఆత్మీయంగా చూస్తూ, ఇక్కడ మనం ఎంత హాయిగా సుఖంగా ఉన్నాం. ఈ సుఖం కోసం నేను ఎంతైనా కష్టపడతానని చెప్పానుగా అంది. చలం తను అరుణ్ని బస్టాప్ దగ్గర దించాలని చూశాడు. కంపెనీకి కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అరుణ్ ఆ టైంకి తెమలటం లేదు. తాత్సారం చేస్తున్నాడు. ఆలస్యం చేసి బస్సు వెళ్ళిపోయిందని బ్యాంకు వరకు దిమ్మమంటున్నాడు. చలానికి పూనకం వచ్చినంత కోపం వచ్చింది. చలం ఒకరోజు వరండాలో చాపేసుకుని వెల్లకిలా పడుకుని తల క్రింద 2 చేతులు పట్టుకుని పైకప్పు కేసి దీర్ఘంగా చూస్తూ ఆలోచించాడు. సంహితకి ఈ ఇంటి అద్దె కావాలి. 800 రూపాయలు తను ఇవ్వలేడు. ఈ ఆర్థిక అట్టడుగు వెనకబడిన తనం వల్ల అరుణ్ని భరించక తప్పదు. అరుణ్ని సంహిత సైకిల్ మీద తీసుకువెళ్ళడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. అలా అంటే సంహిత నువ్వెవరు నాకు చెప్పటానికి అని విరుచుకుపడుతుంది. చలానికి ఐడియా వచ్చింది. మరునాడు ఆదివారం. తనకి అరుణ్కి సెలవు. మరునాడు ఉదయమే సంహిత కాఫీ కలుపుతుంటే చలం తనే అడిగి తీసుకువెళ్ళి అరుణ్కి ఇచ్చాడు. అరుణ్ ఆశ్చర్యంగా చూసి తీసుకున్నాడు. ఈరోజు సెలవు కదా అన్నాడు చలం. సండే అందరికీ సెలవు వ్యంగ్యంగా అన్నాడు అరుణ్. అరుణ్కి ఈ వచ్చిన కొద్ది రోజుల్లో తను ఇంట్లో ఉండడం సంహితకి తప్ప చలానికి ఇష్టం లేదని తెలిసింది. అప్పుడప్పుడు వారిద్దరూ తన విషయంలో పడే ఘర్షణని అతను పొంచి వింటూనే ఉన్నాడు. తనను సమర్థిస్తూ ఆప్యాయంగా అన్నం వండి పెట్టే సంహిత అంటే అరుణ్కి ఇష్టం వచ్చేసింది. ఆదివారం సినిమాకి ముగ్గురు వెళతారు. చదివిన పుస్తకాలు తర్కిస్తారు. సంహిత అరుణ్కి పేపర్ చదవడం అలవాటు చేసింది. రాఘవేంద్రరావు గారు ప్రొద్దుటే పేపర్ చదివి పూర్తి చేస్తారు. సంహిత దానిని మధ్యాహ్నం తెచ్చుకునేది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారే చదవడం పూర్తి అవగానే తెచ్చి సంహిత ఇదిగో పేపరు అంటూ ఇస్తున్నారు. ఆఫీస్కి వెళ్లే లోపల అరుణ్ దాన్ని చదివేస్తున్నాడు. పల్లెటూరు నుంచి వచ్చిన అతనికి హైదరాబాద్ స్వర్గలోకంలా ఉంది. ముఖ్యంగా రోడ్డు మీద రకరకాల వస్త్రధారణలో ఎదురవుతున్న ఆడపిల్లలని నిర్భయంగా సందేహం లేకుండా కళ్ళారా చూడవచ్చు. అలా చూడటం అతనికి దివ్యానందం. ఇంటి దగ్గర తన చెవులు కళ్ళు అమ్మ కంట్రోల్లో ఉండేవి. తలెత్తి ఆడపిల్ల వైపు చూడకూడదు, మాట్లాడకూడదు. తల వంచి పక్కకి తొలగి వెళ్ళిపోవాలి. సంహితతో స్నేహం అతనికి చాలా ఆనందంగా ఉంది. తెలియనివి అడిగితే చక్కగా వివరించి చెబుతుంది. రాను రాను అతను అలా ఆడపిల్లలని ఆశగా ప్రలోభంగా చూడడం కూడా మానేశాడు. అది మానసికమైన తప్పు అని సంహిత మాటల ద్వారా తెలుసుకున్నాడు. ఇలాంటి విషయాలు సంహిత నిర్మోహమాటంగా మాట్లాడటం అతనికి ఆనందంగా అనిపించింది. అతనికి స్నేహితులు లేని కొరత తీరిపోసాగింది. సంహిత సైకిల్ మీద తీసుకెడుతుంటే అతనికి అపరిమితమైన ఆనందంతో మనసు వివశమయ్యేది. సాయంత్రం వస్తూ ఇంటికి యాపిల్స్, అరటిపళ్ళు, స్వీట్స్ తెచ్చేవాడు. అవి తను సంహిత మాత్రమే తినడానికి సరిపోయేట్టు తెచ్చేవాడు. ఎందుకు రోజు ఇలా తెస్తావు? చాలా డబ్బు అవుతుంది అంది సంహిత. రోజు నువ్వు నన్ను బస్టాప్ దగ్గర దింపుతున్నావు. నీకు శక్తి కావాలి కదా అన్నాడు. సిల్లి, నీ పేరు అరుణ్ కాదు, రుణ్. ప్రతిదానికి రుణపడిపోతాను అంటూ చంపుతావు. సంహిత నవ్వేసింది. అరుణ్ చాలా ఆనందపడ్డాడు. కానీ అతని ఆనందమంతా రాత్రి భోజనాలు అయిన తర్వాత ఆ ఫలాలు అన్నీ కోసి సమంగా 3 భాగాలుగా చేసి చలానికి కూడా సంహిత పట్టడంతో నీటి బుడగలా టప్మంది. ఒకసారి సంహిత దగ్గర సణిగాడు. అవి మన కోసం తెస్తున్నాను. సిల్లీగా మాట్లాడుకు. ఈ ఇంట్లో ఏదైనా సరే, ఎవరు తెచ్చినా సరే ముగ్గురు సమంగా పంచుకోవలసిందే. అది ఈ ఇంట్లో రూల్. చూపుడు వేలు చూపిస్తూ చెప్తున్న సంహిత అతనికి ప్రియనేస్తంలా చనువుగా కాకుండా రోళ్లకర్ర పట్టుకున్న హెడ్ మిస్ట్రెస్లా కనిపించింది.
చలం అరుణ్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. బట్టలు ఆరేసుకోవడానికి ఉన్నది ఒకటే తాడు. తెల్లవారు లేచేసరికి అరుణ్ తాడు నిండా బట్టలు ఆరేసుకున్నాడు. చలానికి మండిపోయింది. మళ్ళీ ఆదివారం వరకు తనకు బట్టలు ఇస్త్రీ చేయడం అవదు. చలం మరుసటి ఆదివారం తెల్లవారుజామున లేచి చాకిరేవి పెట్టేవాడు. అరుణ్ నిద్ర లేచేసరికి తాడు బట్టలతో నిండిపోయింది. అరుణ్ వాటిని పక్కకి లాగి తనవి ఆరవేశాడు. అరగంట తర్వాత అరుణ్వి మోపులా ఓ మూలకపోయాయి. చలంవి ఉన్నాయి. ఇంకా అరగంటకి చలంవి ఒక బకెట్లో పడి ఉన్నాయి. ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ అయింది. అరవకండి, ఇంటి వాళ్ళు వింటారు. సంహిత మొత్తుకుంది. సాయంత్రం సంహిత ఇంకో తాడు తెచ్చి ఎవరిది వారికి విడిగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇంట్లో గోళ్లలో ఎవరి పుస్తకాలు, ఎవరి బట్టలు వారికి వేరే విభాగం. ఈరోజు ఆదివారం. మళ్ళీ ఇస్త్రీ పెట్టే దగ్గర తగాదా. నేను ముందంటే నేనని. సంహిత వారికి టైం టేబుల్ ఏర్పాటు చేసింది. దానితో ఆ సమస్య తీరింది. సంహిత ప్రొద్దుటే వేడివేడిగా పొంగలి చేసింది. అది రాఘవేంద్రరావు గారికి కూడా ఇష్టం. హాట్ కేసులో పెట్టి వాళ్ళకి ఇచ్చి వచ్చింది. అరుణ్, చలం సంహిత స్నానాలు అయిన తర్వాత పొంగలి తిని పాలు తాగేశారు. సంహిత వెళ్ళి బయట చెట్టుకి వేసిన ఉయ్యాల్లో కూర్చుని మెల్లగా ఊగుతూ చదువుకుంటోంది. శీతాకాలం ఎండ్ల చెట్ల ఆకుల మధ్య నుంచి పడుతూ నులివెచ్చగా ఉంది. చలం అరుణ్ దగ్గరకు వచ్చి ఆప్యాయంగా పిలిచాడు. అరుణ్ గారు, మీకు సైకిల్ నేర్పుతాను, రండి. బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్న అరుణ్ తలెత్తి, నేనా అన్నాడు. మీరేనండి. ఈ పట్టణవాసంలో బతకాలి అంటే మనకి సైకిల్ వచ్చి తీరాలి. నాకు చాలా భయం అండి, కళ్ళు తిరుగుతాయి. ఏమీ తిరగవు, మీరు మగపిల్లాడు కదా. చలం అతన్ని చెయ్యి పట్టుకుని తీసుకువచ్చాడు. ఉండండి. అరుణ్ వెళ్ళి స్విచ్ తీసుకొచ్చాడు. అరుణ్ చేత చలం వాకిట్లో సంహిత కూర్చున్న ఉయ్యాలకి కొద్ది దూరంలో చెట్ల కింద సైకిల్ నేర్చుకోవడం కార్యక్రమం మొదలు పెట్టించాడు. నాకు రాదండి బాబు, అరుస్తున్నాడు అరుణ్. అలా అనడానికి సిగ్గుపడాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు కార్లు, ట్రక్కులు డ్రైవ్ చేస్తున్నారు. హ్యాండిల్ ఇలా గట్టిగా పట్టుకోండి. ఇది గుర్రం లాంటిది. మీరు అసమర్థంగా ఉంటే క్రింద పడేస్తుంది. మీరు సమర్థంగా దీనిని నడపాలి. ఏమిటండి, మా పిన్ని కొడుకు గ్రామంలో పుట్టాడు. వాడు 11 సంవత్సరాలకే సైకిల్ తొక్కేవాడు. మీలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. మీకేం అనిపించడం లేదేమో. సంహిత మిమ్మల్ని వెనక కూర్చోబెట్టుకుని తీసుకువెళుతుంటే అందరూ చూసి నవ్వుతున్నారు. నాకు సిగ్గేస్తోంది. అందుకే మీకు సైకిల్ నేర్పాలని తిప్పలు పడుతున్నా. సంహిత మిమ్మల్ని వెనక కూర్చోబెట్టుకుని ఈ ఈగుడు దిగుడు రోడ్ల మీద వెళ్ళటానికి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? ఒక ఆడపిల్లని అంత శ్రమ పెట్టడానికి మీకు సిగ్గులేదుటండి? అబ్బా, మళ్ళీ అదే మాట. మీరు అలా అంటే నాకు కడుపులో కత్తితో పొడిచినట్టుగా ఉంది. సైకిల్ నేర్చుకునే వరకు ఆ కత్తిపోట్లు తప్పవు మరి. చలం సైకిల్ వదిలేశాడు. అరుణ్ సైకిల్ అటు ఇటు తిప్పి దబేలను కింద పడ్డాడు. అతని కాలు సైకిల్లో ఇరుక్కుపోయింది. అంతవరకు దూరంగా ఉయ్యాల్లో కూర్చుని చిరునవ్వుతో చూస్తున్న సంహిత గబాలను పరిగెత్తుకు వచ్చింది. నువ్వు ఆగు, అతనే లేస్తాడు అన్నాడు చలం వారిస్తూ. చూశారుటండి, పడేసి పైనుంచి సాయం చేయక చూస్తున్నాడు. అరుణ్ మొత్తుకుంటూ ఫిర్యాదు చేశాడు. పైనుంచి ఈ తతంగం చూస్తున్న రుక్మిణమ్మ గారు దెబ్బ తగిలిందా అని అడిగింది. సంహిత సైకిల్ లేవదీసి అతను కాలు తప్పించి అతన్ని కూడా లేవదీసింది. అరుణ్ సంహిత చేయి ఆసరా తీసుకుని కుంటుతూ ఇంట్లోకి నడిచి వస్తూ మేడ మీద బాల్కనీలో ఉన్న మామగారికి నమస్కారం చేశాడు. అరుణ్ కాలు బాగానే నొప్పి పుట్టింది. 2 రోజులు ఇంట్లో ఉన్నాడు. అనవసరంగా బాధ తెచ్చిపెట్టావు అంది సంహిత విసుక్కుంటూ. నాకేం తెలుసు, నేర్చుకుంటాడు అనుకున్నాను అన్నాడు చలం కళ్ళజోడులో నుంచి మూలుగుతూ పడుకున్న అరుణ్ను చూస్తూ. చలం కళ్ళతో కసితో కూడిన ఆనందం. చలం కంపెనీకి వెళ్ళిపోయాడు. చలానికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు సంహిత గారు, కానీ నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి వెళ్ళను. బ్రహ్మదేవుడు కూడా పంపలేడు అన్నాడు. థ్యాంక్ యూ అంది సంహిత. సంహితకి అరుణ్ మాటలు చాలా ఆనందం కలిగించాయి. అంటే 250 రూపాయల అద్దె పర్మనెంట్ అన్నమాట. ఈ నెల నుంచి నేను 300 రూపాయలు ఇస్తాను అన్నాడు ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అరుణ్. అదేం కుదరదు, 250 రూపాయలు చాలు. అది ఇంట్లో ఉండాలి అంటే రూల్ అంది సంహిత. చలం చేయి కడుక్కుంటూ, పాపం, కొంతమంది డబ్బుతో మనుషులను కొనాలని చూస్తారు అన్నాడు వ్యంగ్యంగా. చూశారటండి, నేను ఆ మాట అన్నానా? ఆ శ్రీనివాసుడి మీద ఈ చేతితో ఉన్న అన్నం ముద్ద పట్టుకుని ఒట్టు. నాకు ఆ ఉద్దేశం లేనే లేదు. ఏదో నా ఉద్యోగం పెద్దది, జీతం ఎక్కువ, నాకు ఇవ్వగల హోదా ఉంది కాబట్టి అన్నాను. అరుణ్ చాలా సగర్వంగా చలం వైపు చూస్తూ అన్నాడు. చలానికి ఆ మాటలు కత్తితో అతని పొట్టలో పొడిచినట్లయింది. అతను ఇక మాట్లాడలేదు. ఇక్కడ ఎవరి జీతాలు ఎంతైనా అందరూ ఒకటే. ఆ రకంగా చూస్తే నాకు అసలు ఉద్యోగమే లేదుగా అంది సంహిత సీరియస్గా. ఆమె మాటలు పరోక్షంగా చలాన్ని సమర్థిస్తున్నాయి. చలానికి ఆనందం కలిగింది. సంహిత పక్క వేసుకుంటూ చెప్పింది. మీరిద్దరూ కలిసి ఫ్రెండ్స్గా ఎందుకు మాట్లాడుకోరు? మీరు అలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. మీకు తెలుసా, ఈ విధంగా అయితే నేను చాలా వర్రీ అవుతాను. కానీ ఇద్దరు విననట్టే ఊరుకున్నారు.
మాకు అభిప్రాయాలు కలవ్వండి, మీరు కలపాలని చూడకండి అన్నాడు అరుణ్ మర్నాడు పొద్దున కాఫీ తాగుతూ. ఇదిగో సంహిత, నా పనేదో నేను చేస్తాను, నువ్వు ఇమ్మన్న డబ్బు ఇస్తాను. ఆ శాంతితో స్నేహంగా ఉండమని నువ్వు అనవద్దు, చలం కళ్ళజోడులో నుంచి చూస్తూ సీరియస్గా చెప్పేశాడు. సంహిత తలపట్టుకుంది. ఇద్దరూ ఉన్నారు, అద్దె వస్తోంది అనే ఆనందం నిశ్చింత వీరి పోట్లాటలో పోతోంది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఒకే ఇంట్లో కాపురం. ఆ చుట్టుపక్కన రోజు సైకిల్ మీద అబ్బాయిని వెనక కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళి ఈ అమ్మాయి ఎవరు అనే ఆసక్తి మొదలైంది. ఇళ్ళు దూరంగానే ఉంటాయి, కానీ వీధిలో కూరలు తేవటానికి, ఇస్త్రీ బట్టలు తీసుకురావడానికి వచ్చి వెళ్ళే ఒక్కొక్క ఇంట్లో ఉండే 2-3 పనివాళ్ళకి ఇది ఒక చర్చనీయాంశంగా అయింది. అది యజమానుల వరకు చేరసాగింది. ఫోన్లో కాలక్షేపంగా మాట్లాడే సంభాషణలో, ఇది నీకు తెలుసా, రాఘవేంద్రరావు గారు అవుట్ హౌస్లో ఒక అమ్మాయి 2 మగపిల్లలతో కాపురం చేస్తోంది. ఒక అతను భర్త, మరొక అతను ప్రియుడు. చాలా దిగ్విజయంగా, గొడవలు లేకుండా నెట్టుకొస్తోంది. చాలా జాణ. మామూలుగా మధ్యతరగతి ఇళ్లలో ఉంటే ఇరుగు పొరుగు చీల్చి చెండాడి ఎండవేస్తారని ఈ మారుమూల చేరారు. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఈ సూర్య హిల్స్లో ఎలా ఉండగలరు? క్రమంగా సంహిత గురించి కథలు రకరకాలుగా రంగులమయంగా పుంజుకోసాగాయి. కార్లలో వెళ్లే మగవారు భార్యలు చెప్పిన ఈ విశేషం విని సైకిల్ మీద అరుణ్ని వెనక కూర్చోబెట్టుకుని వెళుతున్న సంహితని ఆసక్తిగా చూడసాగారు. అరుణ్ తను కొత్తగా తెచ్చిన టీవీఎస్పై మొదటిసారిగా సంహితని ఎక్కించుకుని అక్కడక్కడే 2 రౌండ్లు తిప్పి తీసుకువచ్చి వరండాలో ఆపాడు. టీవీఎస్ స్టాండ్ వేస్తూ అరుణ్ సంహితతో, సంహిత, ఇక నుంచి నేనే నిన్ను డ్రాప్ చేస్తాను. ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డావు, ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే తీసుకెళ్తాను, సరేనా అని అన్నాడు. సంహిత, థ్యాంక్ యూ అరుణ్, రోజు ఈ బస్సుల కోసం ఎదురు చూడటంతోనే నా టైం అంతా అయిపోయేది. ఇక వానాకాలం వస్తే సరే, అదో భూతుల నరకం. నువ్వు ఈ వెహికల్ తీసుకొని మంచి పని చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. నీకు సంతోషం కలిగిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. అతని తల ఎంత సగర్వంగా ఎత్తాడో చలం ముఖం అంతగా భూమి వైపు వంగిపోయింది. అతను చప్పుని ఏదో పని ఉన్నట్టు పెరట్లోకి వెళ్ళి స్వీట్ పుచ్చుకుని విసిరి పారేశాడు. అతనికి సడన్గా ఈ ప్రపంచమంతా భూత ప్రేతాల కొంపలా ఉంది. ఎక్కడా మనశ్శాంతి దొరికే చోటు ఈ భూప్రపంచంలో లేనట్టుంది. ఎప్పుడూ ప్రాణంలా కనిపించే తన సైకిలు ఈ క్షణంలో అతనికి ఒక డొక్కు సైకిల్గా, ముసలి గుర్రంలా అనిపించింది. దాన్ని కీలు విరిచి గోడ మీద నుంచి అవతలకి పారేయాలనే ఆవేశంగా ఉంది. కానీ అది లేకపోతే తను ఆఫీస్కి వెళ్ళలేడు. తన సైకిల్ ప్రక్కనే నిలబెట్టి ఉన్న సంహిత సైకిల్ను చూశాడు. ఆ 2 ప్రియనేస్తాల్లా పక్కపక్కన ఉన్నాయి. తను, సంహిత ఎన్నోసార్లు ఆ సైకిళ్ళ మీద ఊరంతా తిరిగారు. చలం ఆ 2 సైకిళ్ళని ఆప్యాయంగా నిమిరాడు. నా జన్మలో నిన్ను అన్యాయం చేయను, నిన్ను వదలను మిత్రమా అనుకున్నాడు. తన సైకిల్ మీద చేయి వేసి, బుద్ధి తక్కువై అరుణ్కి సైకిల్ నేర్పాను కదా, నేనెప్పుడు ఇలాంటి వెధవ పనులే చేస్తాను, నా కష్టాలకి నేనే కారణం, ఇంకెప్పుడు ఇలా చేయను. చలం చెంపలు గట్టిగా బాదుకున్నాడు. అదేమిటి చలం, ఏమైంది, అలా చెంపలేసుకుంటున్నావు అంది సంహిత వెనక నుంచి. అతను వెనక్కి తిరిగాడు. ఆమె కూరగాయలు కోసిన చెత్త బయట పారవేయడానికి వచ్చింది. ఏమైంది, అలా ఉన్నావేమిటి, దగ్గరకు వచ్చింది. అప్పటికే చలం కళ్ళలో నీళ్లు చిమ్ముకు వచ్చాయి. ఏం లేదు అన్నాడు. అతను గబగబా వెళ్ళి అరుగు మీద సంహిత వైపు వీపు పెట్టి కూర్చున్నాడు. ఏమైంది చలం, సంహిత దగ్గరకు వచ్చి అతను భుజం మీద చేయి వేసింది. ఏం లేదు. చలం కళ్ళజోడు తీసి షర్ట్ అంచుతో కళ్ళు తుడుచుకున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు, నిజం చెప్పవు? అతనికి ఎదురుగా వచ్చి కూర్చుంది. చలం పెదవి బిగబట్టి ముఖం తిప్పేసుకున్నాడు. ఏమైంది నాకు, నీకు, నాకేమిటో ఈ జీవితం బాగా లేదు. ఎందుకని, హఠాత్తుగా ఎందుకు అలా అనిపిస్తోంది? నాకు తెలియటం లేదు. ముఖం ఇంకా తిప్పుకున్నాడు. అతని కంఠంలో దుఃఖం జీర కనిపిస్తోంది. సంహిత మౌనంగా అతన్ని పరీక్షగా చూసింది. నాకు తెలుసు అంది. అతను కంగారుగా ఆమె వైపు లిప్తకాలం చూసి మళ్ళా తిప్పేసుకున్నాడు. సంహిత కోమలభరిత మృదుమధుర స్వరంతో చెప్పింది. 5-6 నెలల నుంచి నువ్వు నా కోసం చాలా శ్రమిస్తున్నావు. అతని చేతిని మృదువుగా తన చేతుల్లోకి తీసుకుంటూ, చలం, నువ్వు ఇచ్చిన ఆసరాన్ని నేను జన్మలో మర్చిపోలేను. రుణం తీర్చేసుకుంటానులే అనలేను. అలాంటి సాయం నీది. ఏమిచ్చినా రుణం తీరదు అంటారే. బాగా తిప్పేసిన చలం ముఖం మెల్లగా ఇటు తిప్పాడు. థ్యాంక్ యూ తగ్గు స్వరంతో అంది. సంహిత అలా చెబుతుంటే చలం ముఖంలో ఉదాసీనత మెల్లగా కరిగిపోసాగింది. ఘనీభవించిన చీకటి కరిగి వెన్నెల కిరణాలు మెల్లగా చొచ్చుకు వచ్చినట్లుగా అతని ముఖంలోకి ఆనందం, పెదవుల మీదకి చిరునవ్వు వచ్చాయి. నాకెప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దు, నేను నీ ఫ్రెండ్ని అన్నాడు అతను. నేను అప్పుడప్పుడు సిల్లీగా చేస్తుంటాను, నాకేదో పిచ్చి పడుతుంది. భూతల్లాంటి ఆలోచనలు నన్ను కొరుకు తింటుంటాయి. నేనేదైనా అసందర్భంగా ప్రవర్తిస్తే నన్ను పట్టించుకోనని మాట ఇవ్వు. సంహిత చేయి చాచాడు. సంహిత అలాగే అన్నట్టు చెయ్యి ఆనించి మౌనంగా వాగ్దానం చేసింది. థ్యాంక్ యూ అన్నాడు అతను. దూరంగా గుమ్మంలోకి వచ్చి నిలబడి 2 గుమ్మాల మీద చేతులు వేసి నిలబడి అరుణ్ చూస్తున్నాడు.
వారి మాటలేమిటో సరిగ్గా వినిపించడం లేదు. కానీ ఉదాసీనంగా కొంపలు తగలబడిపోతున్నట్టు కూర్చున్న అతన్ని సంహిత అనునయిస్తోంది. అరుణ్కి వాళ్ళిద్దరూ అలా తన ఉనికే గుర్తులేనట్టు ప్రియనేస్తాలుగా మాట్లాడుకోవటం చూస్తే క్షణం క్రితం ఆనందంగా ఉన్న స్వీట్లు ఏదో అగ్ని కణాల్లా ప్రజ్వలిస్తున్నట్టుగా కడుపులో మంటగా అనిపించసాగింది. పొట్ట మీద చేయి వేసి రాసుకోసాగాడు. తను గమనిస్తూనే ఉన్నాడు. ఈ చలం పానకంలో పుడకలా తను సంహిత ఏదైనా ఆనందంగా మాట్లాడుకుంటుంటే ఏదో ఒక సీరియస్ అయిన భావం తెచ్చి అది పాడు చేస్తాడు. ఇద్దరూ లేస్తున్నారు. సంహిత అతని చేయి పట్టుకుని లోపలికి తీసుకువస్తోంది. అరుణ్ గిరున వెనక్కి తిరిగి లోపలికి వచ్చేశాడు. ఆ రాత్రి అరుణ్ చలం వరండాలో ముసుగుతన్ని పడుకున్నారు. ఈ అరుణ్ని ఎలాగైనా సరే ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. వీడు నాకు సంహితకి మధ్య దొంగలా దాపురించాడు అనుకుంటున్నాడు చలం. అతని కళ్ళ ముందు సబ్బుల ఫ్యాక్టరీ కదిలింది. ద్రవరూపంలో ఉన్నవి ఘనరూపమై ముక్కులు కట్టయి అందమై ప్యాక్గా మర్చబడుతున్న ఆ సబ్బుల వరుసలే కదులుతున్నాయి. సబ్బులు ఎలా తయారు చేయాలో తనకు బాగా అనుభవం వచ్చింది. మార్కెటింగ్ తన చేతుల మీదుగానే జరుగుతుంది. వారంతా తనకి ఆప్తలే. వేరే కంపెనీ పెట్టుకుంటే ప్రోత్సహిస్తామని అంటున్నారు. చలంగాళ్ల ముందు సంహిత సబ్బుల కంపెనీ అనే బోర్డు తగిలిస్తున్న దృశ్యం కదులుతోంది. సంహిత తను జీవిత భాగస్వాములయ్యి సంహితని ఆ సబ్బుల కంపెనీ యజమానురాలని చేయాలి. అది తన ధ్యేయం. అది నెరవేరాలంటే చెప్పులో రాయిలా వేధిస్తున్న ఈ అరుణ్ణి ఈ ఇంట్లో నుంచి సంహిత జీవితంలో నుంచి నెట్టివేయాలి. అతను దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అరుణ్ కూడా ఆలోచిస్తున్నాడు. అతను భోజనం చేసి వెళ్ళి పెరట్లో చేయి కడుక్కుంటుంటే పిల్లి మట్టి మీద స్వీట్ తీసుకుని తింటూ కనిపించింది. అరుణ్కి చాలా ఆవేశం వచ్చింది. సంహిత అంటూ బిగ్గరగా పిలిచి చెబుదామని అనుకున్నాడు. కానీ ఏం లాభం? చలం ఏదో ఒక సాగు చెబుతాడు. అరుణ్కి బాగా అర్థమైంది. సంహిత తనంటే అభిమానంగా ఉంటోందని చలానికి మనసు కుళ్ళుతోంది. అందుకే స్వీట్ అలా పారేశాడు. ఓకే, అతని ఏడుపుతో తనకేం పనిలేదు. తను సంహిత చదువుకున్నవాళ్ళు, తమ స్టేటస్ వేరు అని ఆ పిల్లాడికి త్వరలోనే పాఠం నేర్పాలి. అసలు సంహిత లాంటి అమ్మాయి బాగా మాట్లాడి ఇలా ఇంట్లో పెట్టుకోవటం అంటేనే అతని అదృష్టం సుడి. అంతటితో సంతృప్తి చెంది అక్కడ ఆగిపోక తనకేదో అర్హత ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. వేషాలు వేసి ఆమె చేత బ్రతిమలాడించుకుంటాడా? కట్టిస్తా వేషాలు. కంటిలో నలుసులా ఈ చలం తను సంహిత పూర్తిగా ఆనందంగా ఉండకుండా ప్రాణం వేధించేస్తున్నాడు. తామిద్దరూ నవ్వుతూ భోజనం చేస్తుంటే ఇతనేమిటో తన సొమ్ము కాజేసినట్టు ముఖం మార్చుకుంటాడు. అతని డొక్కు సైకిల్లాగానే అతని బుద్ధి కూడా. అరుణ్ కళ్ళ ముందు అందమైన దృశ్యం కదులుతోంది. సంహిత చేత బ్యాంక్ పరీక్షలు వ్రాయించి ఆమెకు కూడా బ్యాంకు ఉద్యోగం వచ్చేలా చేస్తే ఎంచక్క ఇద్దరు టీవీఎస్ మీద బ్యాంకుకి కలిసి వెళ్ళవచ్చు. నేను బ్యాంకులో ఉద్యోగం చేయను అరుణ్ అని సంహిత హఠం చేస్తుంటే తను గడ్డం పట్టుకుని, కాదు సంహిత, అది నా కోసం. అట్లా అయితే మనిద్దరం కలిసి వెళ్ళి రావచ్చు. ఒకే బ్యాంకులో ఉంటే అనుక్షణం ఒకరి కళ్ళెదుట ఒకరు ఉండవచ్చు. అరుణ్ కళ్ళ ముందు బ్యాంకులో తనకెదురుగా టేబుల్ మీద సీరియస్గా ఫైల్స్ చూస్తున్న సంహిత కనిపిస్తోంది. ఆ దృశ్యం అతనికి ఎంతో ఆనందంగా ఉంది. అరుణ్కి పక్కలో ఏదో కుట్టినట్లు అయింది. లేచి వరండాలో లైట్ వేశాడు. చలం చరున దుప్పటి ముసుగు తీసి వెళ్ళి లైట్ వేశాడు. ఏమిటి మీ ఉద్దేశం? నేను లైట్ వేస్తే తీసేస్తున్నారు? లైట్ ఉంటే నాకు నిద్ర రాదు, కోపంగా అన్నాడు చలం. పక్కలో ఏదో దూరం నన్ను కొట్టుకు చంపేస్తున్నా లైట్ వేయొద్దా? అరుణ్ లైట్ వేశాడు. చలం అక్కడే స్విచ్ మీద వేలు పెట్టి రెడీగా ఉన్నాడు. అయిందా? లైట్ తీస్తాను అన్నాడు. ఆగండి. అరుణ్కి బొద్దింక కనిపించి దాని కాలితో చలం పక్క వైపు తోసేస్తూ అన్నాడు. నా పక్క వైపు తోస్తారే? అరిచాడు. ఆ కంపనంలో ఎటు తోసినా నాకు తెలియలేదు. మీరు కావాలని తోశారు. అది నన్ను కొడితే నా ఒళ్ళు దద్దుర్లు వస్తే చూడాలని సంతోషం. కొంతమంది మొద్దు చర్మానికి ఏ విష పురుగు కుట్టినా ఏం కాదు. ఏమన్నారు మీరు? నేనేమన్నాను? ఎదురు తిరిగాడు. ఇద్దరు కోడిపుంజుల్లా చూస్తున్నారు. బద్ధశత్రువుల్లా ఉన్నారు. సంహిత ఈ అరుపులకి దడాలను తలుపు తీసింది. ఏమైంది అంది. ఇద్దరూ పెద్ద గొంతులతో చెప్పారు. సంహిత, నువ్వు తేల్చి చెప్పు. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఈయనైనా ఉండాలి. అవును, తేలిపోవాలి అన్నాడు అరుణ్. సంహిత లేస్తూనే ఆదుర్దా మనసుతో ఆందోళన పడసాగింది. కథ సాగుతోంది. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.